హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీరామ్ స్పెషల్స్. సో ఈరోజు శ్రీరామ్ స్పెషల్స్లో వెజ్ కార్న్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇదైతే సూపర్గా వచ్చింది. బేకింగ్ కూడా ఎక్సలెంట్గా అయింది. సో తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. సో తయారీ విధానంలో భాగంగా పిండి కలుపుకోవడానికి మనకి కొంచెం వాటర్ కావాలి కదా ఫ్రెండ్స్. సో దానికోసం నేను ఈ చిన్న బౌల్లో, ఇదైతే చాలా చిన్న బౌల్, సో ఈ బౌల్లో కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు 1 స్పూను షుగర్ యాడ్ చేద్దాం. సో గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం షుగర్ యాడ్ చేసి దాన్ని కొంచెం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాం. సో మనం వేసుకున్న షుగర్ మొత్తం కరిగిపోవాలి, బాగా వాటర్లో కలవాలి. కరిగేదా కలుపుకుందాం. సో పంచదార అయితే కరిగిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వాటర్లోకి కొంచెం డ్రై ఈస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ డ్రై ఈస్ట్ అనేది మనకి నార్మల్గా బేకరీస్లో దొరికింది. మన మాచర్ల వాళ్ళకైతే HDFC బ్యాంకు పక్కన ఒక బేకరీ ఉంది. సో అక్కడ ఉన్న ఈ పిజ్జాకి సంబంధించినవన్నీ మీరు కావాలంటే తెచ్చుకోవచ్చు. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూను డ్రై ఈస్ట్ యాడ్ చేద్దాం. సో ఈస్ట్ అంటే ఇది మనకి బేకరీస్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఆ వాటర్లో కలిపేసి మిక్స్ చేద్దాం. అయితే ఈ వాటర్లో ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ వేసుకున్నాం. షుగర్ కరిగిపోయింది. తర్వాత డ్రై ఈస్ట్ వేసాం. దాన్ని కూడా కొంచెం నీట్గా కలుపుకుందాం, బాగా మిక్స్ అయ్యేటట్టు వాటర్కి. సో ఈస్ట్ అయితే వాటర్లో బాగా కలిసింది ఫ్రెండ్స్. సో ఒక 10 to 15 మినిట్స్ ఒక మూత పెట్టేసి వదిలేస్తే అది ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో వేడి నీళ్ళలో ఈస్ట్ కలుపుకున్నాం కదా, 15 మినిట్స్ వెయిట్ చేయాలని చెప్పాగా. సో 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఈస్ట్ యాక్టివేట్ అయిందో లేదో. హే సూపర్, ఈస్ట్ అయితే మంచిగా యాక్టివేట్ అయింది. చూసారుగా పైన పొంగు వచ్చినట్లు. సో అదే ఈస్ట్. ఇప్పుడు పిండి కలుపుకుందాం. అంటే మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో వాటర్ పోసి, అలానే సేమ్. కాకపోతే దీనికోసం కొంచెం ఈస్ట్ కలిపిన వాటర్ తోటి పిండి కలుపుకోవాలి. అదే డిఫరెన్స్ చపాతీ పిండికి దీనికి. సో ఇప్పుడైతే పిండి కలుపుకునే విధానం చూద్దాం. నేను కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను ఈ బేస్ కోసం. పిజ్జా బేస్ ఇలా కింద వచ్చింది కదా, ఆ బేస్ కోసం. యాక్చువల్లీ దీంట్లోకి గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు ఈ బేస్ కోసం, ఆరెంజ్ మైదా పిండి, ఆ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మైదా తీసుకుంటున్నాను. సో మైదా వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. అంటే మీకు పిండికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. దాన్ని ఒకసారి బాగా కలిపుకుందాం, ఆ సాల్ట్ కలిసేటట్టు. సో ఆ పిండి కలుపుకోవడానికి మనం ఈ పొంగిన ఈస్ట్ ఉంటుంది కదా, ఈ వాటర్ యూజ్ చేయాలి. సో దీన్ని ఒకసారి బాగా కలిపుకొని ఈ వాటర్ని పిండిలో కలుపుకుందాం. అంటే దానికి ఆ పిండికి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పట్టిద్దో అంతే పోసుకోండి, మళ్ళీ ఎక్కువ పోసుకోవద్దు. సో మనం ఆ ఈస్ట్ వాటర్ పోసుకొని ఈ పిండి అయితే ఇలా కలుపుకోవాలి. దీన్ని బాగా మంచిగా అంతా కలిసేటట్టు, అంటే పొడలు లేకుండా ఉండాలి ఇది. సో దీన్ని ఒక 5 మినిట్స్ అలా బాగా కలుపుకుందాం. సో పిండిని అయితే చాలా బాగా కలుపుకొని ఇలా ఒక బౌల్ లాగా చేసుకొని అలా ఉంచాను. సో దీని మీద ఇదేంటంటే డబల్ అవ్వాలి యాక్చువల్లీ. ఆ డ్రై ఈస్ట్ ఆ ఈస్ట్ కలిపాం కదా, ఆ ఈస్ట్ కలపడం వల్ల ఇప్పుడు ఒక క్వాంటిటీలో చేస్తే దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే అది డబుల్ అవుతుంది. సో దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను పిండి మీద. సో ఈ పిండి మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసి లైట్గా దానికి పూసేసి, ఓకే, ఇక ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తే అది ఆ క్వాంటిటీ డబుల్ అవుతుంది. 15 మినిట్స్ చెప్పాను. ఇప్పుడు అది ఈస్ట్కి 15 మినిట్స్ ఈస్ట్ ఉండాల్సింది. ఇది వచ్చేసి 40 నుంచి 45 మినిట్స్ ఆ మధ్యలో ఉంటే డబుల్ అవుతుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ 45 మినిట్స్. సో 45 మినిట్స్ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం డబుల్ క్వాంటిటీ అయిందో లేదో. సో ఎస్, డబుల్ క్వాంటిటీ అయింది. దాన్ని ఇంకొకసారి మెత్తగా మళ్ళీ లోపల బాల్స్ అవన్నీ వచ్చి ఉంటాయి, దానికి ఎయిర్ వచ్చి ఉండిద్ది. సో మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకుందాం. సో మళ్ళీ బాగా కలుపుకొని ఇలా బౌల్ లాగా చేసుకున్నాను. దీన్ని కింద బేస్ ఉంటుంది కదా, పిజ్జా బేస్, అలా ఒక చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఈ పిండిని ఇప్పుడు ఒక చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకుందాం పిజ్జా బేస్ కోసం. సో ఈలోపు ఈ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక ఆనియన్, ఒక టమాటో, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి
కొన్ని స్వీట్ కార్న్ విత్తనాలు, అండ్ నెక్స్ట్ సాల్టెడ్ చీజ్, ఇది వచ్చేసి పిజ్జా సాసు, నెక్స్ట్ ఆరిగానో అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్. సో ఫైనల్గా దీంట్లో కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఇంకా వెజ్జీస్ చాలా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో పుట్టగొడుగులు అలాంటివి ఏమన్నా ఉంటే మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే వెజ్జీస్ ఇవి తీసుకున్నాను. సో పిజ్జా మనం ఇప్పుడు వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి సో ఆ పిజ్జా బేస్ని దీని మీద ప్లేస్ చేసుకుందాం. ఇలాంటి ప్లేటే తీసుకోండి, ఎందుకంటే స్టీల్ తీసుకుంటే అది అడుగున కొంచెం బాగా మాడినట్టు అవుతుంది. ఇలా సత్తు అయితే కొంచెం బాగా బేక్ అవుతుంది. సో ఈ ప్లేట్కి కొంచెం పైన ఆయిల్ అప్లై చేద్దాం. సో లైట్గా ఈ ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసేసాను. నెక్స్ట్ పిజ్జా బేస్ని దీని మీద ప్లేస్ చేద్దాం. అంటే ఇందాక మనం రుద్ది పెట్టుకున్నాం కదా చపాతీ టైప్లో అని చెప్పి, దాన్ని దీని మీద పెట్టుకుందాం. అది కొంచెం మందంగా ఉండాలండి, మరీ చపాతీలాగా పల్చగా చేయొద్దు, కొంచెం మందంగా ఉండేటట్టు చేయండి అది. సో అలా ఆ పిజ్జా బేస్ని ఆ ప్లేట్ మీదకి ప్లేస్ చేశాను. సో ఇలాంటి ప్లేట్లలో ఇలాంటి ప్లేట్ ఎందుకంటే ఇవి బాగా బేక్ అవుతాయి, మనం అది కాక వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ ప్లేట్ మీదకి దీన్ని ప్లేస్ చేసుకున్నాం. సో ఈ పిజ్జాని స్టఫింగ్ చేసుకోవాలి కదా, అందులో భాగంగా ఫస్ట్ అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ పిజ్జా సాసు. సో దీన్ని ఈవెన్గా ఆ పిజ్జా బేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇదండి, మేమైతే ఆ సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం ఆ బేస్ మొత్తానికి. నెక్స్ట్ వచ్చేసి 1 by 1 ఐటమ్స్ అన్ని దాని మీద ప్లేస్ చేద్దాం. పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద సరిపోయేంత మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. చీజ్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మన మాచర్లోకైతే చెప్పాను కదా ఇందాక, HDFC బ్యాంక్ పక్కన ఒక బేకరీ ఉంది, అందులో దొరుకుతున్నాయి. కావాల్సి ఉంటే తెచ్చుకోండి. సో చీజ్ పెట్టేసాము, ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం తక్కువ పెట్టానండి చీజ్, ఎందుకంటే వెజ్జీస్ అన్ని దాని మీద స్టఫింగ్ చేసిన తర్వాత నేను పైన కూడా మళ్ళీ యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే వెజ్జీస్ పెట్టుకుందాం. సో ఇలా ఆ వెజ్జీస్ అన్నిటిని స్టఫింగ్ చేసుకుందాం పిజ్జా మీద. సో నెక్స్ట్ వచ్చేసి మేమైతే అన్ని పెట్టేసాం. ఫైనల్గా పెట్టాల్సింది సో స్వీట్ కార్న్స్ పైన లైట్గా అలా చల్లుకోండి. మరి స్వీట్ కార్న్స్ తక్కువ ఉంటేనే, అంటే కొంచెం ఉంటేనే బాగుంటుంది. సో వెజ్జీస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది, ఆనియన్స్ ఎస్పెషల్లీ. సో సూపర్, మేమైతే స్వీట్ కార్న్స్ కూడా యాడ్ చేసుకున్నాము. సో ఫైనల్గా స్టఫింగ్ అయిపోయింది. ఇప్పుడు పైన మళ్ళీ ఇంకొక లేయర్ లాగా చీజ్ యాడ్ చేసుకుందాం. సో ఎస్, చీజ్ కూడా మళ్ళీ పైన సెకండ్ లేయర్ వేసుకున్నాము. సో స్టఫింగ్ మొత్తం అయిపోయిందండి, ఇక బేకింగే. సో ఫైనల్గా దీని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఒరిగానో ఇవి స్ప్రింకిల్ చేసుకుందాం. బేక్ అయిన తర్వాత మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ ఒకసారి చల్లుకుంటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం ఒరిగానో. ఓకే, పిజ్జా అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నీ యాడ్ చేసే లోపు. సో ఇక బేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీన్ని మళ్ళీ కుక్ చేయాలి కదా. సో నేనైతే ఈ పిజ్జా వితౌట్ ఓవెన్ చేస్తున్నాను కాబట్టి ఈ పిజ్జాని బేక్ చేసుకోవడానికి ఇలాంటి కళాయి ఒకటి తీసుకున్నాను. సో ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని, సో అలా కళాయిలో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఇందాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్ మీద ఈ పిజ్జాని, సో ఆ ప్లేట్ని ఆ స్టాండ్ మీద ప్లేస్ చేసి మూత పెట్టేద్దాం. సో దీన్ని ఫస్ట్ అయితే ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. తర్వాత ఒక 25 minutes లో ఫ్లేమ్లో ఉంచుదాం. టోటల్ ఒక 30 minutes. సో 30 minutes అని చెప్పడం కంటే ఆ చీజ్ మెల్ట్ అయ్యి అది కొంచెం క్రీమీగా అయ్యే వరకు మనకు అర్థమైపోతుంది. సో చూద్దాం, ఒక 5 minutes హై ఫ్లేమ్. సో నేనైతే హై ఫ్లేమ్లో పెట్టాను, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సో 5 నిమిషాలు హై ఫ్లేమ్ తర్వాత రిమైనింగ్ 25 minutes అలా మీడియం లో ఫ్లేమ్స్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంచుకుందాం. సో నేనైతే అలానే ఉంచుకున్నాను. మనకు అర్థమైపోతుంది హై ఫ్లేమ్లో ఉండాలా, లో ఫ్లేమ్లో ఉండాలా, మీడియం ఫ్లేమ్లో ఉండాలా. ఇనీషియల్గా కొంచెం హై ఫ్లేమ్ అవసరం, తర్వాత అంత అవసరం లేదు కాబట్టి మీడియం ఫ్లేము, అండ్ లాస్ట్లో వచ్చేతలకి లో ఫ్లేమ్, అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మినిమం ఒక 30 minutesలో మంచిగా బేక్ అవుతుంది. సో ఇప్పుడైతే చూసేద్దాం మన పిజ్జా ఎలా ఉందో. సో మన పిజ్జా అయితే 30 minutesకి ఇలా బేక్ అయింది. సో చూస్తున్నారుగా, దాని మీద చీజ్ అయితే బాగా మెల్ట్ అయిపోయింది, వెజ్జీస్ కూడా బాగా కుక్ అయ్యాయి. అండ్ మీకు ఇంకొకటి, ఇది బాగా బేక్ అయిందా లేదా అని కొంచెం ఆ ప్లేట్ని అలా పైకెత్తారనుకోండి, ఒక స్పూన్ తీసుకొని ఆ కింద బేస్ని అలా పైకెత్తితే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండాలి ఆ బేస్ వచ్చేసి అడుగున. సో అలా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే పిజ్జాని సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా డెలిషియస్గా ఉంది పిజ్జా, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే
సో పిజ్జా అయితే సూపర్గా వచ్చింది, చూసారు కదా చీజ్ ఎలా మెల్ట్ అయిందో. సో ఇప్పుడు టేస్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. టేస్ట్ రివ్యూలో భాగంగా నేనైతే దీని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆరిగానో యాడ్ చేసుకున్నాను. అయితే టేస్ట్ చేసేద్దాం. బాగా కాలుతుంది, కొంచెం ఆరినది ఉంది, నాకు ఇది కాదు కాబట్టి. పిజ్జా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం సాస్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను సాస్ పిచ్చోండి, అన్నిట్లోకి సాస్ వేసుకుని తింటా ఉంటాను. ఎక్సలెంట్ ఉంది, పిజ్జా అయితే డెలిషియస్. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. మీకు ఇంకో విషయం చెప్తా మర్చిపోయాను. యాక్చువల్లీ మనం బయట పిజ్జా తెచ్చుకుంటే ఏ పిజ్జా అయినా కానీ మీడియం సైజ్ పిజ్జా 200 ఉంటుంది. మీరు అదే 200 పెడితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వస్తాయి. సో ఒక 10 పిజ్జాస్కి వచ్చింది ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక్కసారి తెచ్చుకున్నారు. సో ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. బయట మీరు ఒక్క పిజ్జా తీసుకుంటే 200 అయితే ఇంకా అంతతో అయిపోతుంది. సో ఇలా అనుకోండి, ఒక 10 పిజ్జాస్ వరకు చేయొచ్చు. సో చూసేసారు కదా డెలిషియస్ పిజ్జా ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.